తెలంగాణ సిగ్గుమాలిన రాజకీయాలకు పరాకాష్ట. పిఎస్సి చైర్మన్ పదవిపై అడ్డగోలు వ్యవహారం. నిబంధనలు తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్. అరికపూడి గాంధీ కాంగ్రెస్ కాండువా కప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ అంటూ పిఎస్సి చైర్మన్ పదవి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అరికపూడి గాంధీ. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేతకు పిఎస్సి చైర్మన్ పదవి. నామినేషన్ వేసిన హరీష్ రావు. బీఆర్ఎస్ సభ్యుల ప్రకారం కమిటీలో ముగ్గురికి అవకాశం. అయినా అవేవి పట్టించుకోకుండా దొడ్డిదారిన అరికపూడికి ఎన్నిక. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగంపై స్పీచులు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కూని చేస్తున్న రేవంత్ సర్కార్. రాజ్యాంగంపై మోడీ సర్కార్ దాడి చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే విమర్శిస్తుంటారు. అదే రాజ్యాంగాన్ని పట్టుకునే దాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సభ్యులంతా లోక్సభలో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పట్టపగలు కూని చేస్తుంది. రాజ్యాంగ విలువలను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో అధికార పార్టీ అడ్డగోలుగా వ్యవహరించి తీవ్ర స్థాయిలో విమర్శల పాలవుతుంది. రాజ్యాంగం ప్రతి పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మన కరీంనగర్ బిడ్డ ఒక విప్లవ రచయిత ఉండే, పేరు గుర్తుకొస్తలేదు కానీ, ఒక నక్క నమ్మబలికిందట తన తోటి జంతువులను ఇంకెప్పటికీ మోసం చేయను. ఒక పులి వాగ్దానం చేసిందట తోటి జంతువులను ఎప్పుడు సంపక తిననని. ఇవి నమ్ముతున్న గొర్రెలు ఇంకా పుర్రెలూపుతూనే ఉన్నాయి అని రాసింది. ఆ కవి పేరు గుర్తుకొస్తలేదు. మన కరీంనగర్ బిడ్డ, మంచి విప్లవ రచయిత. అట్లా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు గట్లనే. ఒకరేమో కత్తులు పట్టుకొని తిరుగుతారు, ఒకరేమో శాంతిని బోధిస్తూ తిరుగుతారు, ఒకరేమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నారు, ఒకరేమో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఇవ్వవలసిన పదవిని ప్రతిపక్షంలో నుండే ఓ సభ్యుని గుంజి ఆ సభ్యునికి ఇచ్చి ఆటలాడుతున్నారు. ఇక ఈ సభ్యుడు ఏమంటాడు, నేను బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్లో చేరలే అంటాడు. మరి బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ చైర్మన్ పదవి, పిఎస్సి చైర్మన్ పదవి నీకు ఇచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ల దగ్గరికి వచ్చి ఉండాలి కానీ పోయి కాంగ్రెస్ కాండిడేట్లా కప్పుకున్నావు అరికపూడి గాంధీ. ఇప్పుడు భయం ఎందుకు కలిగిందంటే, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని ఎందుకు చెప్తున్నాడంటే, నిన్న కడియం సిఆర్కి, దానం నాగేందర్కి, తెల్లం వెంకట్రావుకి హైకోర్టు మొట్టకాయలు వేసింది. బిడ్డ 4 వారాలల్లా వీళ్ళని తీసేయాలని ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళ మీద విచారణ జరపాలని ఇచ్చింది ఆర్డర్. ఇక వాళ్ళని తీసేయాలంటే ఖచ్చితంగా ఉప ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఇక తీసేయాలని ఇచ్చినట్టే. విచారణ జరిగినాక, దానికి సంబంధించి జరిగినాక ఈ దొంగలు ఆ పార్టీ నుండి ఈ పార్టీకి వచ్చిండ్లు, ఆ పార్టీ గుర్తుల మీద పోటీ చేసిండ్లు అనేది తేలిపోతుంది. ఇగో ఆ భయం వచ్చింది ఈ అరికపూడి గాంధీకి. ఇక భయం పట్టుకున్నాయి కదా, ఇక్కడికి పోయి కాంగ్రెస్ కప్పుకున్నాడు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన పిఎస్సి చైర్మన్ పదవి తీసుకున్నాడు. లేదు నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నేను బీఆర్ఎస్ సభ్యున్నే అని నమ్మించే ప్రయత్నం చేస్తాను. అయితే నిబంధనల ప్రకారం దీంట్లో ముగ్గురికి అవకాశం ఉంటుందట. ఈ పిఎస్సి చైర్మన్కి సంబంధించి కమిటీలో ముగ్గురికి అవకాశం ఉంటుందట. ఆ ముగ్గురి సంబంధించి ఒక వ్యక్తిగా హరీష్ రావు కూడా ఇందులో నామినేషన్ వేసినట్టు తెలుస్తుంది. అంటే ఇక ఈయనను చేర్చుకోలేదని చెప్తున్నారు. ఇక ఇప్పుడు ఎట్లయినా హరీష్ రావు కూడా దీనికి సంబంధించి ఎన్నుకోబడతాడు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ మాటలకు నొసటికి సంబంధం లేకుండా మాటలతోటి ప్రేమిస్తూనే నొసటితోటి ఎక్కిరిస్తారు. అలాంటి కార్యక్రమానికైతే పూనుకున్నారు. తెలంగాణలో అంత గజిబిజి రాజకీయం, గందరగోళ రాజకీయం నడుస్తున్నది. బీజేపీ పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళని పొగుడతారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ ప్రధానమంత్రిని పొగుడతారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని ఒక మాట అన్నారు, బీజేపీ వాళ్ళు వరదలు వచ్చి ప్రజలు చనిపోతుంటే ఒక మాట అన్నారు, హైడ్రా వాళ్ళ ఇళ్ళ మీద పడి కూల్చేస్తా అంటే కూడా ఒక మాట అన్నారు. పైగా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిడుతుంటారు. సమస్యలను పట్టించుకోకుండా
ఇలా గందరగోళమైన ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టిస్తూ ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను, జరగవలసిన అభివృద్ధిని మూడింటిని ఈ ప్రజల దృష్టి నుండి మరల్చడానికి వీళ్ళు ఇట్లా రకరకాల గేమ్స్ ప్లే చేస్తున్న విధానాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు.